ఉంచుకోవడం వైఎస్ఆర్ మార్క్. ఇది వైఎస్ఆర్ మార్క్. రాజశేఖర్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా పరిపాలన చేశారు. ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్ని, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరు ప్రజలను సమానంగా ప్రేమించడం వైఎస్ఆర్ మార్క్. ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజా దర్బారు వల్ల ప్రజలకు నిత్యము అనుక్షణం అందుబాటులో ఉండడం వైఎస్ఆర్ మార్క్. ఇప్పుడున్న నాయకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. కానీ ఆలోచన చేయండి, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన, నేను రచ్చబండకు వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయో లేదా చూడాలి, అసలు ఇంకా ఇల్లు లేని వారు, పెన్షన్ లేని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు అని రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా మనిషిగా, ప్రజల నాయకుడిగా ప్రజల కోసమే బతకడం కాకుండా ప్రజల కోసమే ప్రాణం పెట్టడం రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ మార్క్. ఇది రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం. ఇది రాజశేఖర్ రెడ్డి గారి తెలుగు ప్రజల గుండెలతో ప్రస్థానం, తెలుగు ప్రజల తోతన ప్రస్థానం. ఇలా పరిపాలన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఈ కడప జిల్లా రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో చేశారు. నా ప్రజలు, నాకు ఓట్లేసిన ప్రజలు, నన్ను గెలిపించిన ప్రజలు, నన్ను మోసిన ప్రజలు అని రాజశేఖర్ రెడ్డి గారు కడప జిల్లాకు ఎంతగానో అమితంగా ప్రేమించాడు రాజశేఖర్ రెడ్డి గారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత చేయాలనుకున్నాడు, ఎంతో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ బ్రతికుంటే ఇంకా ఎంతో చేసేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే కడప జిల్లా, కడప స్టీల్స్ ఫ్యాక్టరీ వచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే 20,000 కోట్ల రూపాయలతో రాజశేఖర్ రెడ్డి గారు దానికి ప్రారంభోత్సవం కూడా చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు. 25,000 మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి, దాదాపు 1,00,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్ట్ ఇప్పుడుందా? కడప స్టీల్ ఫ్యాక్టరీ అసలు ఒక కలలాగా మిగిలిపోయింది. విభజన హామీ అయినప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు, కానీ 5 సంవత్సరాలలో ఆయన పర్సూ చేయలేదు. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈయన గాలికి వదిలేశారు. చంద్రబాబు గారు మళ్ళీ శంకుస్థాపన చేశాడు 18,000 కోట్లతో అని. మళ్ళీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు జగనన్న గారు దీక్షలు చేశారు, ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా అంటే అది కూడా రాలేదు. శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమయ్యారు. ఒకదాని తర్వాత ఒకదానికి ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు? పోనీ ప్రాజెక్ట్ వచ్చిందా? బీజేపీతో మీ దోస్తీ కనీసం దీనికైనా పనికొచ్చిందా? బీజేపీతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కదా, అటు చంద్రబాబు గారైనా ఇటు వైసీపీ జగనన్న గారైనా. మరి కనీసం ఈ కడప జిల్లాకు కనీసం ఇదైనా తెచ్చుకోగలిగారా అంటే ఇది కూడా తెచ్చుకోవడం చేత కాలేదు. అంటే ఇక మరి కడప ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంది అని మీరు ఎలా నిరూపించుకున్న వారైతారు అని ప్రశ్నిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కడప నుంచి బెంగళూరు వరకు రైల్వే లైన్ పడాలని రాజశేఖర్ రెడ్డి గారి కల. ఈ రాజశేఖర్ రెడ్డి గారి కలను నెరవేర్చడమైనా పోనీ ఈ ప్రభుత్వానికి చేతనైంది.